హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో సూపర్ టేస్టీ రెసిపీ నాటుకోడి కూర అయితే చేస్తున్నానండి. సింపుల్గా చేసుకోవచ్చు, అసలు మసాలాలు వాడాల్సిన అవసరమే లేదు. అంత సింపుల్గా మనం కుక్కర్లో అయితే వండేయచ్చండి. స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. ఇక్కడ నేను 1 కిలో కోడిని అయితే తీసుకొని చక్కగా అక్కడే క్లీన్ చేసి అంతా తెచ్చేసుకున్నాను అనమాట. ఎంత అక్కడ చేసినా సరే మళ్ళీ మనం చేసుకోవాలి కదా. సో ఇప్పుడైతే కుక్కర్ అయితే పెట్టి ఇందులో 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కినాక ఉల్లిపాయలు అయితే నేను ఇక్కడ 1/2 కిలో ఉల్లిపాయలు అయితే వేసాను. పచ్చిమిర్చీలు కారానికి తగ్గట్టుగా, అలానే కరివేపాకు, అలానే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అయితే వేస్తున్నాను. నేనైతే ఇక్కడ 2 స్పూన్ల వరకు ఉప్పు అయితే వేసాను. మీరు చికెన్ క్వాంటిటీ బట్టి మీరైతే గ్రేవీకి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోండి. ఉల్లిపాయలన్నీ మగ్గిపోయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే దంచిపెట్టింది వేసేసి పచ్చివాసన పోయాక క్లీన్ చేసి పెట్టుకున్న నాటుకోడిని వేసేసి చక్కగా మూత పెట్టేసి కుక్ చేసుకోవాలండి. మూత పెట్టేసి మనం 50% మనం కుక్కర్ మూత పెట్టక ముందే మనం కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటేనే బాగుంటుందండి. లేకుండా డైరెక్ట్గా మీరు మూత పెట్టి విజిల్తో చేశారంటే గట్టిగా ఉంటుందన్నమాట. అంతగా కర్రీ అస్సలు మెత్తగా ఉడకదన్నమాట. కొంచెం ఇట్లా మగ్గిపోయినాక టమాటోలు కూడా వేసి మగ్గిపోయినాక పసుపు, అలానే కూరకు తగ్గట్టుగా కారం అయితే వేయాలి. కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. నేనైతే ఇక్కడ 3 స్పూన్ల వరకు కారం అయితే వేస్తున్నాను. ఇక్కడ పక్కన గారెలు కూడా చేసేస్తున్నాను అనమాట. గారెలు విత్ నాటుకోడి కూర చాలా బాగుంటుంది కదా. ఇంక ఇదంతా కలిపేసి మూత పెట్టేసి ఇంకా ఆయిల్ తేలే వరకు కుక్ చేసుకున్నాక ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళు అయితే పోసి బాగా కలిపేసుకొని మూత పెట్టి మనం 6 నుంచి 8 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. మెత్తగా అయిపోతుందని భయపడాల్సిన అవసరం లేదు. ఓపెన్ చేసి నేనైతే 6 విజిల్లో అయితే ఆపేసానండి. సో ఇంకా విజిల్ అంతా అయిపోయాక ఓపెన్ చేస్తే చక్కగా ఉడికిపోయింది. అసలు టేస్ట్ వచ్చేసరికి ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఎప్పుడు మీరు ఇట్లానే చేసుకుంటారని అంటారు. ఒక్కసారి ట్రై చేస్తే ఇంకా పైన కొత్తిమీర వేస్తే మన టేస్టీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కింద కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.